హాయ్ అండి, మేము ఇప్పుడు అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉన్నాము. సో ఇక్కడ బాగా ఫేమస్ అయిన రీయూనియన్ టవర్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మేము ఆ టవర్ పైన బాల్లా ఉంది కదా, అక్కడికి ఎక్కబోతున్నాము. అక్కడికి ఎక్కాలంటే ముందుగా మనం లోపలికి వెళ్ళాలి. 2 గ్లాస్ డోర్స్ తీసుకుని వెళ్ళాలి. అదిగోండి, అలా లోపలికి వెళ్ళాలి. అక్కడ చూస్తున్నారు కదా, రీయూనియన్ టవర్ అని రాసింది. అక్కడ అందరూ కూడా ఫొటోస్ దిగుతారనమాట నుంచొని. మా అమ్మాయి అల్లుడు గారు కూడా మమ్మల్ని నుంచోబెట్టి ఫొటోస్ వీడియోస్ అవి తీశారనమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. మనం పైకి వెళ్ళడానికి, లిఫ్ట్లో పైకి వెళ్ళడానికి టికెట్లు తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకుని లిఫ్ట్ ఎక్కేసాము. అదిగోండి, లిఫ్ట్లో పైకి వెళ్తున్నాము. చాలా హైట్ ఉంటుందండి అది టవరు. అలా లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు అందరూ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటారన్నమాట. వ్యూ చాలా బాగుంటుంది అనమాట. మనకి అలా చూస్తూ ఉంటే ఫ్రంట్కి నుంచొని చూస్తే బాగా కనిపిస్తుంది మనకి వ్యూ అంతా. పైకి వెళ్తూ ఉంటే మనకి పైకి వెళ్ళే కొద్దీ చెవులు మూసుకుపోయినట్టుగా అనిపిస్తుందండి మనకి. పైకి వెళ్ళే కొద్దీ మనకు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట మనకి అది. చెవులు మాత్రం బాగానే నొప్పెడతాయండి పైకి వెళ్ళే కొద్దీ. దాదాపు ఒక 5 నిమిషాల పైనే పట్టింది టైము. అదిగోండి, వచ్చేసాం మనం పైకి. ఇదిగోండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి చూతురు. కానీ ఇక్కడి నుంచి ఒరిజినల్ వాయిస్ ఉంచేస్తున్నానండి. చాలా బాగుంది. ఇంకా వెళ్ళొచ్చు కిందకి. ఫ్లైట్ లో ఉన్నట్టుగా, ఫ్లైట్ లో ఉన్నట్టు ఉంది. ఫ్లైట్ లో వెళ్తే మనకి ఎలా అనిపిస్తుంది? సేమ్ అంతే. ఈక్వల్ గా ఉంది హైట్. చాలా హైట్ ఫీలింగ్. ఇదంతా టెక్సాస్ డల్లాస్ అంటారా? డాలస్ డౌన్ టౌన్ ఇది. అదిగో ట్రైన్ వస్తుంది కింద. ట్రైన్ ఉంది చూసావా? ఆగుంది చూసావా? కింద ట్రైన్ వెళ్తుంది. బర్డ్స్ చూడు ఎంత కింద నుంచి వెళ్తున్నట్టు ఉన్నాయి కదా. మామూలుగా పై నుంచి వెళ్తాయి బర్డ్స్. మనకేంటో పాతాళంలో బర్డ్స్ వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి, ఇంత హైట్ నుంచి చూడటం వల్ల. చాలా స్లోగా వెళ్తుంది. న్యూ ఇయర్ అని ఉంది ఎక్కడన్నా. సరే, మనం ఇది కొడదాం. అప్పుడు ఇలా చేస్తారు ఈ షో. ఈ టవర్ మొత్తం రకరకాల లైట్స్, కలర్స్ మారుతా చేస్తారు. నైట్ వచ్చావనుకో నీకు వ్యూ ఇలా ఉంటది, సిటీ వ్యూ. ఈ బిల్డింగ్ మొత్తం లైటింగ్ ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం వచ్చాం. ఇదిగో కలర్స్ మారుతున్నాయి చూసావా? బాల్ లోపల ఉన్నాము. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కి ఇక్కడ దాకా వస్తాం పైకి. మొత్తం డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది, సిటీ అంతా. న్యూ ఇయర్ కి అయితే ఇందులోంచి ఇక్కడ నుంచి క్రాకర్స్ వదులుతారు ఈ గ్యాప్స్ లోంచి. ఇప్పుడు మనం రీయూనియన్ టవర్ లో ఉన్నాము. ప్రెజెంట్ అయితే ఈ బాల్ లో పై నుంచి మాకు అన్ని కనిపిస్తున్నాయి. అది ఫ్లైట్ కూడా వెళ్తుంది చూడు. ఎందుకు అక్కడ పూలు అవి అలా పెడుతున్నారు? ఎవరో రొమాంటిక్ ప్రపోజల్ రెడీ చేస్తున్నట్టున్నారు గర్ల్ ఫ్రెండ్ కి. సాయంత్రం లైట్స్ అన్ని వస్తాయి కదా, ఇదన్నీ తీసి ప్రపోజ్ చేస్తారు. విల్ యూ మ్యారీ మీ అని రింగ్ పట్టుకుని చూపిస్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఎస్ చెప్తుంది. అక్కడ వెనకాల కూర్చుని అక్కడ వైన్ ఓపెన్ చేసుకుని తాగుతారు, షాంపైన్ గానీ వైన్ గానీ. ఈవినింగ్ అప్పుడు వ్యూ బాగుంటది. ఇవన్నీ ప్రపంచం మొత్తం మీద ఉన్న ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క టవర్లు అన్నమాట అవి. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట, మంచి మంచి లొకేషన్స్లో. చాలా బాగుందండి పైనుంచి మాత్రం చూడటానికి. ఖచ్చితంగా చూడవలసిందే అది. మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుంది అనమాట మనకి పైనుంచి. ఆ రోడ్స్ అవన్నీ చూసారా ఎలా ఉన్నాయో అసలు. ఇది బైనాక్యులర్ అనమాట. దీంట్లో నుంచి కూడా చూడవచ్చు సిటీ అంతా, ఇంకా దగ్గరగా కనబడుతుంది. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్స్ చాలా అందంగా ఉన్నాయండి. ఖచ్చితంగా అమెరికా వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ టవర్ ఎక్కి చూడాల్సిందే. అది జస్ట్ బ్రిడ్జ్ మీద
సపోర్ట్ స్ట్రింగ్స్ లాగా పెట్టారు డెకరేషన్ కి, అట్రాక్షన్ అది. మళ్ళీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇంకో బ్రిడ్జ్ లా ఉంది. ఆ బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్, అదే ఒక్కొక్కటి ఒక్కొక్క హైవే కనెక్ట్ అవుతుంది కదా. టెక్సాస్ లో హైవేస్ చాలా బాగా డిజైన్ చేశారు అనమాట. పెద్ద స్పైరల్ లూప్ లా ఉంటది, మల్టిపుల్ ఎయిట్స్ ఇలా ఇన్ఫినిటీ ఎయిట్స్ లాగా ఉంటాయి. ఒకటి మిస్ అయ్యామంటే ఇక చాలా దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి, చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. దాని నిండా బాక్సులు పెట్టున్నాయి. ట్రైన్ అది, ట్రైన్ లాగే ఉంది కానీ ట్రైన్ కాదేమో, డౌట్ ఇక్కడ చివరి దాకా ఉంది కదా. అదే గూడ్స్ ట్రైన్, ఇంజిన్ ఉంది అటు చివరి దాకా. ఇక్కడ కూడా ఇంకో ప్రాపర్టీ ఉంది చూసావా, డెకర్ ప్రాపర్టీ. వేరే ఏదైతే ఈవెంట్ అనుకుంటా, నించుంటే ఫోటో తీస్తాను నీకు. సెలెక్ట్ చేసుకోవచ్చు కదా మమ్మీ, ఇందాక తీసిన ఫొటోస్ ఏ ఫొటోస్ కావాలో సెలెక్ట్ చేసుకో, అన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మనం. ఇంకా మనకు వచ్చేసిన మన ఈమెయిల్కి వచ్చేసినట్టే.